Many people, they don't have any fear of God. చాలా మందికి దేవుని ఎడల ఎలాంటి భయం ఉండదు. The fig tree symbolizes nation of Israel. అంజూరపు చెట్టు సాధారణంగా ఇశ్రాయేలు దేశానికి అది సూచనగా ఉంటుంది. That we see in Hosea 9th chapter and 10th verse. ఆ విషయాన్ని మనము హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాము. There are many references like that, but only one reference we see. ఎన్నో వచన భాగాలు ఆ రీతిగా ఉంటాయి. ఇక్కడ ఒకటి చూద్దాము. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. But here Israel failed to be fruitful. కానీ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు నిజానికి అది ఫలభరితంగా లేకుండా ఉంది. They have knowledge, వారికి జ్ఞానం ఉన్నది, but there are no spiritual fruits. కానీ ఆత్మీయ ఫలాలు లేవు ఇశ్రాయేలుకు. They did not bring any fruit. వారు ఏ ఫలాలు ఫలించలేకపోతున్నారు. And God was so sad. కాబట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నారు. They should have produced the promised Messiah. నిజానికి అక్కడ యేసుక్రీస్తు రావాలి, వాగ్దానం చేయబడిన మెస్సయ్య రావాలి. Actual Messiah, when he came, they did not receive him. కానీ నిజంగా మరి మెస్సయ్య వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. His own people did not receive him. ఆయన స్వంత జనులే ఆయనను అంగీకరించలేదు. John 1st chapter and verse 11. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Yeah, his own people did not receive him at all. ఆయన స్వంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. And God was so sad. దాన్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖంతో ఉన్నాడు. God gave them wisdom and knowledge. God helped them to invent so many machines. మరి అలాంటప్పుడు ఎంతో జ్ఞానము సమస్తము ఆ యొక్క ప్రజలకు ఇచ్చి ఎన్నో యంత్రాలను అట్టి ప్రజలకు ఇచ్చిన తర్వాత మరి ప్రయోజనం ఏముంది? They even had the advanced agriculture. వారికి ఎంతో ఆధునికమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా ఉంటాయి. With all these things, వీటన్నిటితో they are not able to recognize Messiah. వారు నింపబడ్డారు వీటన్నిటితో, కానీ నిజమైన మెస్సియాను మాత్రం వారు గ్రహించుకోలేకపోతున్నారు. They are not able to understand the real word of God. నిజమైన దేవుని వాక్కును వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. Previously, Jesus told them about another parable in Luke 13th chapter. అంతకు మునుపు మరి యేసుక్రీస్తు లూకా సువార్త 13వ అధ్యాయంలో మరొక ఉపమానం చెప్పారు. He saw a fig tree, ఆయన అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశారు, but it was not giving fruits. కానీ అది అక్కడ ఫలాలు ఇవ్వట్లేదు. And the master was coming every year. దాని యజమానుడు, ఆ తోట యజమానుడు ప్రతి సంవత్సరం వచ్చి చూస్తా ఉన్నాడు ఫలాల కొరకు. And finally, he wanted the gardener to cut it down. చివరికి అది ఫలాలు లేని కారణంగా ఆ తోటమాలిని అది నరికివేయమని చెప్తా ఉన్నాడు తోటమాలితో. And that gardener was pleading with the master. కానీ తోటమాలి ఆ యజమానుడితో వేడుకుంటా ఉన్నాడు, బ్రతిమాలుతున్నాడు. Let it be this year also. ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనివ్వండి. I will make something. నేను ఏదో కొంత దాని చుట్టూ పని చేస్తాను. I will dig around it దాని చుట్టూ త్రవ్వుతాను, and use manure. ఎరువేస్తాను, I'll water it. ఆ తర్వాత నీరు కడతాను. That gardener is Messiah. ఆ తోటమాలియే యేసయ్య, మెస్సయ్య. Otherwise, the father was so angry. లేదు అంటే గనక తండ్రి ఎంతో కోపంతో ఉన్నాడు, యజమానుడు కోపంతో ఉన్నాడు. He was pleading. మరి ఈ తోటమాలి యేసయ్య ఎంతగానో Let it be this year also. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని బ్రతిమాలుకుంటున్నాడు. Our Messiah, our Jesus, he is pleading for you. మన మెస్సయ్య లేదా యేసయ్య మన కొరకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు. He is a long-suffering Savior. ఆయన దీర్ఘశాంతము కలిగిన రక్షకుడు. Matthew 7th chapter, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15th verse. 15వ వచనము. Yeah, there are many false prophets have risen up, ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు తయారవుతూ ఉన్నారు. and they are in sheep clothing. వారు గొర్రెల చర్మం వేసుకొని ఉంటున్నారు. Don't entertain any false prophets. కానీ అలాంటి అబద్ధ ప్రవక్తలు ఎవరికి కూడా తావివ్వద్దు. You must look at their fruits. మీరు వారి ఫలాలను చూడాలి. They may say, I am a prophet. They say, I am a prophet. వారు ఒకవేళ మీతో నేను ప్రవక్తను అని అనవచ్చు. But you must know them by their fruits. కానీ మీరు వారిని వారి ఫలాల ద్వారా That you see in the 7th chapter 16th verse. 7వ అధ్యాయం 16వ వచనము.
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. Not anyone that saith, Lord, Lord, cannot inherit the kingdom of God. Verse 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. You are praying, Lord, 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 Lord. వారు ఎంతో ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నారు. You are also praying. నీవు ప్రార్థిస్తున్నావు. Every time you are praying. ప్రతిసారి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. Saturdays you are praying. శనివారాల్లో ప్రార్థిస్తున్నావు. Wednesdays you are praying. బుధవారాల్లో ప్రార్థన. In your family prayers you are praying. మీ కుటుంబ ఆరాధనల్లో ప్రార్థన. You are calling out, Lord, 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 Lord. మీరు ప్రభువా ప్రభువా అనే ప్రార్థిస్తూ ఉన్నారు. But what type of fruit you are bearing? కానీ ఏ రకమైన ఫలాలు మరి నువ్వు ఫలిస్తున్నావు? You are bearing the better fruits. నీవు చేదు ఫలాలను ఫలిస్తున్నావు. You don't have good fruits at all. మంచి ఫలాలు ఎంత మాత్రం లేవు. Finally, God will say, 23rd verse, I never knew you. చివరికి దేవుడు మరి మీతో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని చెప్తూ ఉన్నాడు. Yeah, you don't have any good fruit. నీకు ఏ మంచి ఫలము లేదు. What type of fruit you are bearing? ఎలాంటి ఫలము నువ్వు కలిగి ఉంటున్నావు? God is asking you. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. You ask yourself. నిన్ను నీవే ప్రశ్నించుకో. You are praying, Lord, 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 but what type of fruit you have? ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, కానీ ఏ రకమైన ఫలాలు నువ్వు కలిగి ఉన్నావు? Those of you calling yourself as believers. మిమ్మల్ని మీరు ఎవరైతే విశ్వాసులము అని చెప్పుకొంచున్నారో, Let us turn to Galatians 5th chapter. At least do you have these fruit of the Spirit? కనీసము మరి మీరు ఈ యొక్క ఆత్మ ఫలాలైన కలిగి ఉన్నారా? 5th chapter 22nd verse. 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. You don't have any of these fruits. మీకు ఈ ఫలాల్లో ఏ ఫలం కూడా లేదు. You don't have love మీకు ప్రేమ లేదు. because you don't have the Holy Spirit. ఎందుకనగా మీకు పరిశుద్ధాత్మ లేదు గనక. Because you don't have the Spirit, మీకు ఆత్మ లేని కారణంగా you have no love at all for others. మీరు ఇతరుల ఎడల ఏ ప్రేమ కలిగి లేరు. And God says, love your neighbor as yourself. దేవుడు మాత్రము మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని You చెప్తున్నాడు. don't have long suffering. కానీ మీకు దీర్ఘశాంతము You లేదు. don't have peace amongst yourself. మీ మధ్య మీకే సమాధానం లేదు. And how can you call yourself as a Christian? మరి అలాంటప్పుడు ఒక క్రైస్తవుడను అని ఏ రీతిగా చెప్పుకోగలుగుతావు? On the last day, you come to the Lord. అంత్య దినాన నీవు ప్రభువు యొద్దకు వస్తావు. I have casted away many devils. నేను దయ్యాలను వెళ్ళగొట్టాను. I have healed the sick. నేను రోగులను స్వస్థపరిచాను. I preached. నేను ఎంతో సువార్త చేశాను, బోధించాను. What will he say? అవన్నీ చెప్పినప్పుడు మరి ఆయన ఏం చెప్పబోతున్నాడు? Ye workers of iniquity, అక్రమం చేయువారలారా, I know ye not. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. Whatever you may plead, నీవు ఏ he రీతిగా will not బ్రతిమాలినా listen. ఆయన ఎంత మాత్రం వినడు. This is the time of grace. ఇదే సమయం కృపను పొందు. Tomorrow is not yours. రేపు అనేది నీది కాదు. Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 16. 16వ వచనంలో, In the same way he said, let your light shine before others, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించును. so that they may see your good works వారు ఆ రీతిగా మీరు సత్క్రియల వల్ల వారు and give glory to your Father in heaven. మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచులాగు. You must give glory to God by your good fruit. మీరు మీ క్రియల ద్వారా, మీ మంచి ఫలాల ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. Hypocritical religion will be judged by Jesus. వేషధారంతో కూడినటువంటి భక్తి యేసుక్రీస్తు ద్వారా తీర్పు నొందనున్నది. Uselessness invites disaster. నిష్ప్రయోజనమైనటువంటి పరిస్థితి అది విపత్తును తీసుకొస్తుంది.